బీఆర్ఎస్ 25వ ఆవిర్భావం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా నేతలు గ్రామాన బీఆర్ఎస్ జెండాలను ఎగురవేశారు. మహబూబాబాద్ నుంచి వెళ్లే వాహనాలను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ జెండాను ఊపి ప్రారంభించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభపై వైపే యావత్ దేశం చూస్తుందన్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సభకు ఆటంకం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్ని బస్సులను అడ్డుకుంటుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక పింక్ పండుగ జరగబోతుంది, గులాబీ పండుగ జరగబోతుంది, గులాబీ మయం కాబోతుంది. ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంవత్సరంన్నర క్రితం అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న విధ్వంసాన్ని అంతా చూశారు. చివరికి ఈరోజు కనీసం మా రజతోత్సవ సభ, మా ప్లీనరీ 25 సంవత్సరాల పండుగను మేము జరుపుకోవాలనుకునే దానికి కూడా స్కూల్ బస్సులో వాళ్ళని బెదిరించి ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి చర్య కాదు. ఇది ఖచ్చితమైన చర్య అయితే ఖచ్చితంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ పార్టీ కూడా చాలాసార్లు మీటింగ్ పెట్టుకున్నారు, అనేక పార్టీలు పెట్టుకున్నారు. అందరికీ కోఆపరేట్ చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారిని గులాబీ జెండా సాక్షిగా, ఈరోజు గులాబీ పండుగ సాక్షిగా మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారే మళ్ళీ సీఎం కాబోతున్నారు. విషయం ఏంటంటే ఈరోజు మాకు ప్రకృతి కూడా సహకరించింది, దేవుడు సహకరించాడు, చల్లగా ఉంది. ఇప్పటికల్లా నిన్న మొన్న చూస్తే సూర్యుడు బగబగ మండాడు. ఈరోజు కేసీఆర్ గారి మీటింగ్ సక్సెస్ కావాలని ప్రకృతి దేవుడు